రానున్న ఎన్నికల నేపథ్యంలో కావలి సబ్ డివిజన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి డివిజన్ స్థాయిలో ఉండే సిబ్బందితో వారి కార్యాలయంలోని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలంటే తగినంత సిబ్బందిని నియమించడం, చెక్ పోస్టులు సరిగా చూసుకోవడం, అంతేకాకుండా మద్యం, నగదును రవాణా అరికట్టే విషయమై మొబైల్ సిబ్బందిని పటిష్టంగా సరిచూసుకోవడం వంటి వాటి గురించి ఆయా పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు విధులు ఎలా ఉన్నాయనే వాటి గురించి ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో శాంతి భద్రత విషయంలో కూడా ఎలా చర్యలు తీసుకోవాలనే విషయం గురించి, కుల మతాల గురించి రెచ్చగొట్టే వాటి గురించి, రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసుకోవడం వంటి వాటి గురించి డివిజనల్ స్థాయిలో తనిఖీ నిర్వహించి సమీక్షించామని తెలిపారు. ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ, క్యాస్ట్కి సంబంధించి, రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడం, కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని 110 బైండ్ ఓవర్ చేయడము, కొంతమంది మీద ఈడీ యాక్ట్లు పెట్టి పంపించడం. ఎందుకంటే ఎలక్షన్ సజావుగా సాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి ఉన్నది. అంటే దానికి సంబంధించి లిస్టింగ్ ఉన్నాయి, ఏ విధంగా ఆ వర్క్ జరుగుతూ ఉందో కూడా చూడండి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి కానీ, డబ్బులకు సంబంధించి కానీ, అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మనం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక గమనిస్తే, ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు, ఆ నేరాలతో పాటు అవి పెరిగి పెద్ద నేరాలు ఉంటాయి. అంటే చిన్న నేరాలని అదుపు చేయడం ద్వారా పెద్ద నేరాలను మనం అరికట్టచ్చు. నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకుని ఉంటూ